Spoofomania, 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 spoofomania. నిమ్మతోనల రామకృష్ణ టాలీవుడ్లో ఎలాంటి గాడ్ ఫాదర్లు లేకుండానే ఇండస్ట్రీలో పైకొచ్చిన నటుడు. ఎప్పుడూ ఏదో మాట అనేసి ఎందుకన్నాన్రా బాబు అనుకుంటూ ఉంటాడు. టాలీవుడ్లో అందరితో వివాదాలున్నా అందరికీ స్నేహితుడే అంటున్న నిమ్మతోనల రామకృష్ణతో ఓపెన్ కిడ్నీ విత్ జీకే. వెల్కమ్ టు ఓపెన్ కిడ్నీ. చెప్పండి నిమ్మతోనల రామకృష్ణ గారు, మిమ్మల్ని నిమ్మతోనలు అనమాటారా లేకపోతే పిచ్చిగంతులు అనమాటారా? అంటే నిమ్మతల్లాని మా అమ్మ నాన్న పెట్టారండి. కానీ ప్రేక్షకులు నా స్టెప్స్ చూసి వాళ్ళ అభిమానంతో పిచ్చిగంతులు అని పెట్టారు. అదేనండి, ఒకటి వర్చువల్లీ మీ పేరెంట్స్ పెడితే ఇంకోటేమో ప్రేక్షకులు పెట్టారు, అంతేనా? అవునా? అవునండి. మొన్న ఈ మధ్య ఏదో మీ దగ్గర ఏదో రహస్యం ఉంది నా దగ్గర దాచాలని చెప్పన్నారు. ఏమిటది రహస్యం చెప్పండి మా అందరికి. అంటే ఇంకా రహస్యం చెప్పేస్తే అది ఇంకా రహస్యం ఎలా అవుతుందండి? మీ సినిమా వాళ్ళు భలే లౌక్యం నేర్చుకున్నారే. లౌక్యం అంటే ఏంటండి? లౌక్యం అంటే ఏమిటనేది మన షో అయిన తర్వాత మీకే తెలుస్తుంది రండి. అవును, మీరు సినిమా ఇండస్ట్రీలోకి వర్చువల్లీ గాడ్ ఫాదర్ లేకుండా మీ అంతటి మీరే వచ్చారు, అవునా? అవునండి, నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు. నేను నా స్వయం కృషితో వచ్చాను. పైగా మీ నాన్నగారేమో మిడిల్ క్లాసు, ఏదో చిన్న వజ్రాల వ్యాపారం చేసేవారు. అవునండి, మిడిల్ క్లాస్ అనొచ్చు. ఒక 500 కోట్ల ఆస్తి, ఇంకా ఒక 1000 ఎకరాల పొలం. అవునా? సో ఆల్మోస్ట్ పట్ట చేతి పట్టుకొని ఇండస్ట్రీకి వచ్చినట్లు లెక్క. సినిమాల్లోకి వచ్చారండి, సరే. ఈ మధ్య మీకు రాజకీయ నాయకులతో ఎందుకు, వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటున్నారు? దురదగజ్జి ఏం లేదండి. మొన్న ఈ మధ్య అమలక్క జ్యువెలరీ షాప్కి రిబ్బన్ కటింగ్కి వెళ్తే అక్కడ ఎమ్మెల్యే ముత్యాలరావు గారు వచ్చారు. రిబ్బన్ కటింగ్ దాకా ఓకేలేండి. ఏం లేదు, ఈ మధ్య మీ సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు భుజాలు తడుముకుంటున్నారు కదా అని ఉత్తినే అడిగాను, అంతే. ఏం లేదండి. అవునండి, మాటల్లో పడి మర్చిపోయాము. మీరు ఏదో రహస్యం చెప్తున్నారు కదా, మా ప్రేక్షకులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, చెప్పండి. చెప్పనండి. మీరు నన్ను మాటల్లో పెట్టి ఎంత లాగుదాం అనుకున్నా కానీ చెప్పండి. రామకృష్ణ గారు రహస్యం ఇప్పుడప్పుడే చెప్పేటట్లేరు. ఆయన రహస్యం చెప్పేలోపు ఒక చిన్న బ్రేక్. నేను చాలా కాలంగా వీపు నొప్పితో బాధపడుతున్నాను. ఎంతోమంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళాను, కానీ పెద్దగా ఉపయోగం అయితే జరగలేదు. కొండలు గుట్టలు కూడా తిరిగాను. అప్పుడు దొరికింది నాకు ఈ సర్వాంతర్యామి తాయెత్తు. ఇది దొరికిన తర్వాత నాకు వీపు నొప్పి మాత్రం తగ్గలేదు, కానీ బోల్డెడంత ఆత్మవిశ్వాసం అయితే వచ్చింది. వీపు నొప్పి ఎటైనా పోని అనుకున్నాను. మీకు కూడా ఏదైనా కాలైనా చెయ్యైనా నొప్పి ఉంటే తప్పకుండా ఆత్మవిశ్వాసం అవసరం అవుతుందేమో. నమస్కారం. ఇందాక బ్రేక్ ముందు ఏదో రహస్యం చెప్తున్నారు, ఇప్పుడు చెప్పండి. నన్ను బ్రేక్ చేసినా చెప్పనండి. పోనీ అది వదిలేసేయండి. కానీ మొన్న మధ్య ఏదో పత్రికల్లో సినిమా హీరోలకి తెలివితేటలు ఉండక్కర్లేదు అని చెప్పి వివాదంలో ఇరుక్కున్నారు, ఎందుకలా? అలానే ఎప్పుడు అనలేదండి. సినిమా హీరోలకి తెలివితేటలు ఉండవు అని కాదు, ఉండక్కర్లేదు అని నేను అన్నాను. డైరెక్టర్స్ ఎలా చెప్తే హీరో అలా ఫాలో అవ్వాలని నా ఉద్దేశం అండి. మీ పత్రికలోనే నా మాటల్ని అటు ఇటు రాసేశారు. పత్రికలోనే కదా ఆ విషయాన్ని కరెక్ట్ చేసుకున్నాం. అవునండి, మీ పత్రికలోనే మళ్ళీ దాన్ని కరెక్షన్ చేశారు. అవును, ఈ మధ్య హీరోయిన్స్ చాలా చదువుగా ఉంటున్నారటగా మీరు. అంటే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కోసం కొంచెం ఉండాల్సి వస్తుందండి. ఆ చదువు ఓకేనండి, అంటే పాత హీరోలు కూడా అలాగే ఉండేవారు కదా. కానీ అంటే మీరు షూటింగ్ మధ్యలో అంటే ఈకలు పక్కలు అని చెప్పి కూడా విన్నాము, అందుకని అడుగుతున్నాం, అంతే. అదేం లేదండి, మరీ నవ్వకపోతే బాగోదని చెప్పి అలా నవ్వుతూ ఉండాల్సి వస్తుంది, అంతే. ఆ నవ్వు వరకు ఓకేనండి, తెలిసి ఎవరు అది వరకు ఓకే. సరే, ముందు ఈ విషయం చెప్పండి. మీరు ఏదో రహస్యం చెప్తున్నారు కదా, మా ప్రేక్షకులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, చెప్పండి. చెప్పనండి, మీరు నన్ను ఎంత 3rd డిగ్రీ టార్చర్ పెట్టినా చెప్పను. అవును, మీరు పెద్దగా చదువుకోలేదు, అవునా? అవునండి, పెద్దగా చదువుకోలేదు. అవును, మీ పెళ్ళి ఎప్పుడు? అంటే ఇంకా సాధించాల్సి చాలా ఉందండి. బాధ కలిగించిన సంఘటన ఏమిటి చెప్పండి.
అంటే ఒకసారి మెట్ల మించి పడ్డానండి, అప్పుడు చాలా బాధ అనిపించింది. ఆహా, అదే. ఓహో, మరి అతి ఎక్కువ ఆనందం కలిగించిన సంఘటన ఏమిటి చెప్పండి? ఆ మెట్ల మించి పడిన తర్వాత ఒక్క బొక్క కూడా వెళ్ళలేదు చూసారా, అసలు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఇప్పుడు చెప్పండి, మీరు ఆశయమేంటో చెప్పండి. ఇప్పుడు ఈ జుట్టుని చూసారు, ఇది నిజమైన జుట్టు కాదు, ఇది అమెరికాకి వెళ్ళి వీవింగ్ చేయించుకొచ్చాను. ఇప్పుడు హ్యాపీనా? చాలా సంతోషం. మరి వచ్చే వారం ఇంకొకళ్ళ ఓపెన్ కిడ్నీ చేసి వాళ్ళ బండారం బయట పెడతాం. ఓర్ని చెప్పద్దు అనుకుంటూనే ఈయనకి నా సీక్రెట్ చెప్పి కూర్చున్నానే. ఈయనకి దొరకని వాడు ఉండడేమో. Spoofomania, spoofomania, spoofomania.